హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు కొత్తిమీర పులుసు చేస్తే నోటికి ఎంత హితవుగా ఉంటుందో తెలుసా. చాలా విషయాల్లో మనం మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండగలిగే వాటిల్లో ది బెస్ట్ ఏమన్నా ఉందంటే కొత్తిమీర. దాంతో పులుసు పెట్టేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, బెల్లం, పసుపు, ఉప్పు, కారం, నూనె. దట్స్ ఆల్. ఒక పాన్ తీసుకోండి. దాన్ని ఏంటంటే ఫస్ట్ ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. అది ఎందుకంటే ఆయిల్ ఉండటానికి కాదు, జస్ట్ పెంక మీద గ్రీజింగ్ కోసం వేసాను నేను, అంతే. దీన్ని ఇట్లా అప్లై చేసేస్తున్నాను సో దట్ పెంక ఆయిల్తో గ్రీజ్ అయి ఉంది. మినపప్పు ఒక టీ స్పూను, శనగపప్పు ఒక 1.5 teaspoon. దీన్ని వేసి కొంచెం ఫ్రై చేస్తున్నా. కొద్దిగా ఇది హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు ఒక 2.5 teaspoons వేసాను. మళ్ళీ అవి ఫ్రై అవుతుంటే ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇట్లాగా తుంచి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 తుంచి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేస్తా. అల్లం చూసారు ఎంత చిన్న పీసు, దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు సో దట్ ఎక్కడ తగలకుండా ఉంటుంది. అల్లం మాత్రం పొరపాటును కూడా ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువ వేయండి. కరివేపాకు ఒక 4-5 ఆకులు, జీలకర్ర ఒక 1 teaspoon, మెంతులు ఒక 1 teaspoon. మంచిగా ఫ్రై అయిందా, ఇందులోంచి పచ్చిమిరపకాయలు ఒక్కటే ఏరుతున్నాను చూడండి, బికాజ్ మిగతా అదంతా పౌడర్ అయిపోతుంది. పచ్చిమిరపకాయలు మనం కొత్తిమీరతో పాటు గ్రైండ్ చేసి పేస్ట్ చేద్దాం. సో ఇది తీసేసి మిగతా అన్నింటినీ పౌడర్ కొట్టుకొచ్చేద్దాం. మళ్ళీ సేమ్ కడాయిలో ఇంకొక 2 teaspoons ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ముందేసి ఆ తర్వాత ఒక బంచ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేస్తున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి జస్ట్ ఒక 2 minutes అంతే, ఇట్లా మగ్గనివ్వండి, సరిపోతుంది అంతే. కట్టేస్తున్నాను నేను. దీన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం. ఇది ఫైనల్ పార్ట్. ఇంకా అదే పాన్లో మళ్ళీ కొంచెం ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని కొద్దిగా 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, ఒక 1/4 teaspoon మెంతులు వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత ఒక 4 ఆకులు కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఇంగువ, ఒక 1/4 teaspoon ఇంగువ వేసుకున్నాను. ఇది మొత్తం ఇట్లాగా పోపు వేగిన వాసన వస్తుంటే అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేసాను. మిక్సీ కడిగి ఆ వాటర్ కూడా వేసేసాను. ఆ తర్వాత చింతపండు జ్యూస్ అండి, ఇది 15 to 20 grams ఆఫ్ చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది పులుసు కదా, దాని పేస్ట్ వేసేస్తున్నాను. సరిపడా కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దీనిలో కావాల్సింది ఇది, అసలు టేస్టీ బడ్ ఇది వేసేస్తున్నా. దీనికి సరిపడానే వేసినాం అన్నీ మనం. దెన్ ఇందులో కొంచెం ఉడికొస్తుంటే కొద్దిగా ఒక 1/4 teaspoon పసుపు, 2 teaspoons ఆఫ్ ఉప్పు వేసేస్తున్నాను. బెల్లం పౌడర్ ఒక 4.5 teaspoons వేసేసాను. ఇది ఉడికిన తర్వాత జస్ట్ ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 ఉడుకులు వస్తే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు మరీ ఉడికినా కానీ పులుపు ఇడిచిపెట్టేస్తుంది. సో ఇది పుల్లగా ఉండాలంటే మీకు ఇలాగే ఉండాలి. ఉప్పు మాత్రం సరిపోని వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే మన అద్భుతమైన కొత్తిమీర పులుసు రెడీ. దట్స్ ఆల్ అండి. కొత్తిమీర పులుసు రెడీ అయిపోయింది. అసలు తింటుంటే అయితే అసలు ఆ ఫ్లేవర్ ఇంకా నన్ను వదలట్లేదు, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.